అనకాపల్లి జిల్లా అనకాపల్లి బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ముందుగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా క్లబ్ సభ్యుల చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఒకరికొకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కట్టుకుని అందరికీ అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక రింగ్ రోడ్ జంక్షన్ నుండి లాంగ్ వాక్ నిర్వహించి ఎన్టీఆర్ 100 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు, పాలకవర్గ సభ్యులు పంపిణీ చేశారు. అనంతరం సాయంత్రం సత్యాస్ లక్ష్మి గ్రాండ్ కళ్యాణ మండపంలో జబర్దస్త్ రాపేట అప్పారావు, విశాఖపట్నం జబర్దస్త్ టీం వారిచే హాస్య అమృత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం అక్కడికి విచ్చేసిన అందరికీ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షులు బిఎస్ఎంకే జోగినాయుడు, జబర్దస్త్ రాపేట అప్పారావు మాట్లాడుతూ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఈ స్నేహితుల దినోత్సవం పురస్కరించుకుని బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. అలాగే ఈ క్లబ్ యొక్క ప్రధాన ఉద్దేశం సేవా కార్యక్రమాలు చేయటం, ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం ఏర్పాటు చేయటం జరిగిందని, అలాగే సుమారు 500 మంది సభ్యులతో అనకాపల్లిలో బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ నడుస్తుందన్నారు. అదేవిధంగా ముఖ్యంగా పేదలకు సాయం చేయటం, విహారయాత్రలు ఏర్పాటు చేయటం, మదర్స్ డే, ఫాదర్స్ డే, సంక్రాంతి వేడుకలు ఇలాంటివి నిర్వహించడం జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా ఉగాది నాడు ఉగాది పురస్కారాలు ఏర్పాటు చేసి ఉన్నత స్థానాల్లోనికి వెళ్లిన మా క్లబ్ పిల్లలకు పురస్కారం చేస్తామన్నారు. మా క్లబ్ సభ్యుల ప్రోత్సాహంతో, వారి సహకారంతో ప్రతి సంవత్సరానికి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నామన్నారు. అలాగే కుటుంబ సమేతంగా ఉండే క్లబ్ బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ అని ఇలాంటి క్లబ్ ఎక్కడా కూడా ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ గౌరవ అధ్యక్షులు పెంటకోట నరసింగరావు, చైర్మన్ పిఎస్ అప్పారావు, కార్యదర్శి పెంటకోట ప్రభాకర్, కోశాధికారి బర్రికల్లు శ్రీనివాసరావు, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీ మూడవ ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది భార్యాభర్తలు అడగండి. డేటింగ్ అంటే సహజీవనం. ముసలమ్మా, నేను మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఏమిటయ్యా నీలో నువ్వే కొనుక్కుంటావు? ఏమన్నావో సరిగ్గా చెప్పు. ఏం సార్, నాలో నేను కొనుక్కుంటున్నాను సార్. బదిలించారు ఇక్కడ మాట్లాడితే గవర్పాలలో వినబడుతుంది. మా అమ్మ ముసలమ్మ, మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? ఏమంటున్నాడు? లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? ఆ నాలో లవ్ మ్యారేజ్ అన్ని అరేంజ్డ్ మ్యారేజ్. సునీల్ గారు బాగా ఆలోచించి చెప్పండి, మీకు పిల్లలు ఎంతమంది? నువ్వే చెప్పు. రే నువ్వే చెప్పురా. రే చెప్పురా. బాబు, నిన్ను చెప్పమంటే నువ్వు చెప్పు నాకు అర్థమైపోయింది. మీకు పిల్లలు ఎంతమంది అంటే ఒక లిస్ట్, ఒక లిస్ట్ లో ఉంటే మీకు ఎలా పిల్లలు పుడతారు చెప్పు? లేదు, మీ పిల్లలు లేదు. మూడవ ప్రశ్న, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు చెప్పరా. ఈరోజు అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా అనకాపల్లి బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇవాళ చక్కని కార్యక్రమాలు ఫ్రెండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇవాళ అనకాపల్లిలో రింగ్ రోడ్డు జంక్షన్ నుంచి నడక పోటీలు ప్రారంభించాం. అనంతరం మా 100 పడకల హాస్పిటల్లో వాళ్ళకి బ్రెడ్, ఫ్రూట్స్ క్లబ్ సభ్యులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో ఇవాళ జబర్దస్త్ నుంచి రాబర్ట్ అప్పారావు గారిని, అలాగే వైజాగ్ నుంచి త్రిబుల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ నుంచి తీసుకొచ్చి చక్కని ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లబ్బు ప్రధాన ఉద్దేశం సర్వీసు, ఎంటర్టైన్మెంటుతో ఏర్పాటు చేయడం గురించే ఈవేళ సుమారు 500 మంది క్లబ్ సభ్యులతో ఈవేళ అనకాపల్లిలో బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ నడుస్తుంది. ప్రధాన ఉద్దేశం పేదవాళ్ళకు సహాయం చేయడం, చక్కని విహారయాత్రలు ఏర్పాటు చేయడం, మదర్స్ డే, ఫాదర్స్ డే, అలాగే సంక్రాంతి సందర్భంగా పేదలకు దుప్పట్ల పంపిణీ, అలాగే ఈ సంక్రాంతి తర్వాత వచ్చే ఉగాది రోజున ఉగాది పురస్కారాల్లో
మా క్లబ్ పిల్లల్లో ఉన్నత స్థానాల్లో వెళ్ళిన వారికి వాళ్ళ పురస్కారం. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. ఇలా చక్కని కార్యక్రమాలు మా క్లబ్ సభ్యులందరూ పాలకవర్గం అందరూ సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాం. అందరికి కూడా మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గౌరవనీయ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక ఆర్టిస్ట్గా జోగినాయుడు గారి అధ్యక్షులుగా బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ మరి 2001లో స్థాపించి మరి ఈనాటి వరకు అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యంగా 500 కుటుంబ సభ్యులతో అలరారిందని చెప్పొచ్చు. ఫుల్ ప్యాకెడ్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. దీని అంతటికి కారణం ఒక చైర్మన్గా అప్పారావు గారి కృషి ఎంత ఉందో, వారు ఇచ్చినటువంటి సలహా సూచనల మేరకు యంగ్ అండ్ డైనమిక్ ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. నిరంతరం ఏదో ఒక సేవా కార్యక్రమంలో మా జోగినాయుడు గారు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే వారు నన్ను హైదరాబాద్ నుంచి ఇక్కడ పిలిపించడం, ఈ కార్యక్రమానికి నన్ను రమ్మని చెప్పడం, నేను షూటింగ్ కారణాల వల్ల రాకపోయాను ఉంటే బాధపడేవాడిని. నిజంగా ఉదయాన్నే అమ్మవారి దర్శనం కానీ ఇప్పుడు ఇంతమంది సభ్యుల సమక్షంలో నాకు మంచి సన్మానం చేయడంతో పాటు అందరికీ మళ్ళీ పరిచయం చేసినందుకు కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్ నిర్విరామంగా మంచి మంచి కార్యక్రమాలు చేసి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నవ్వండి, నవ్వుతూనే ఉండండి. థ్యాంక్ యూ జోగినాయుడు గారు. మీకు ఎంటైర్ మొత్తం బాడీ అందరికీ, కమిటీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకున్నాం. మీరు అందరూ ఐక్యంగా ఉండాలని, ఇంకా యూత్ని కూడా ఇందులో సభ్యులుగా జాయిన్ చేసి వాళ్ళతో కూడా మంచి సర్వీస్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ నా తరఫున మా పొలమరిశెట్టి ప్రవీణ్ తరఫున బృందం తరఫున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. 2 గంటల సేపు నవ్వించడం అంటే చిన్న విషయం కాదు. కానీ హాస్య ప్రయత్నం సభ్యుల్లో కూడా ఉంది. వాళ్ళు కూడా ఫ్యామిలీతో సకుటుంబ సపరివార సమేతంగా అన్న మాటకు అర్థం పరమార్థం చెప్తూ పిల్లలతో పాటు వచ్చినందుకు ఈ హాల్ అంతా చాలా కిటకిటలాడింది. అందరూ హాయిగా ఆనందంగా సంతోషంగా ఉన్నారంటే దానికి కారణమే బెస్ట్ ఫ్రెండ్స్ క్లబ్. గుడ్ లక్ టు